మొద్దుసీను కూడా జైల్లో ఉండేవాడు అంటారు. మొద్దుసీనుని ఎలా ప్రేరేపించారు గవర్నమెంట్ అయినా? గవర్నమెంట్ కాదు, ఈడు మోటివేట్ చేశాడు. సూరి మోటివేట్ చేశాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత వాడు ఒక గ్యాంగ్ని తయారు చేసుకొని వీళ్ళకి టచ్లోకి పోయాడు. అప్పుడు సూరి మోటివేట్ చేసినప్పుడు సూరి ఇది ఉంటుంది, కానీ గవర్నమెంట్ హస్తం ఎలా ఉందంటారు? గవర్నమెంట్ ఎవరు, ఇంకా సూరి ఎవరు? సూరి జైల్లో ఉన్న ఎవరితో మాట్లాడతాడు? గవర్నమెంటే సూరితో మాట్లాడింది. పరిటాల రవి ప్రత్యర్థి సూరి. పరిటాల రవి చనిపోతే సూరి మీదకి పోతుంది, మాకేంటి? వాళ్ళు ఈయన నాయకత్వాన్ని కానీ ఈయనకున్నటువంటి అశేషమైన ఫాలోయింగ్ను కానీ దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. మొత్తానికి పరిటాల రవీంద్ర గారిని ఈ వ్యక్తిని ఉండించకూడదు, ఈ వ్యక్తి మనకు అడ్డు అన్న. ఆ రోజు మీకు గన్ పెట్టినప్పుడు ఎందుకు ఫైట్ చేయలేదు అతను మీ మీద? అది ఆ భగవంతునికి తెలుసు. అలా అది మరో జన్మాన్ని ఫీల్ అయ్యారు, డౌట్ లేదు. అయిపోయింది చివరి రోజు అనుకున్న క్షణంలో. అంటే వాళ్ళు ఆ రోజు చంపాలనుకుంటే నాలాంటి వాళ్ళని ఎంతమంది అయినా చంపిండొచ్చు. అది వన్ సైడ్ అయిపోయింది. టార్గెట్ ఉంది, వన్ సైడ్ అయిపోయింది. 25 మంది. ఇప్పుడు రవి అన్నకు 5+5 గన్మ్యాన్స్. ఈయన గన్మ్యాన్లు 5 మంది ఉన్నారా? ఆ తర్వాత మాజీ ఎక్స్ హోమ్ మినిస్టర్ కళా వెంకటరావు గారు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, హనుమంతరాయ చౌదరి, అంటే పార్సారథి, ఇంకొకరు, వాళ్ళు వీళ్ళు 25 మంది గన్మ్యాన్లు ఉన్నారు ఆ రోజు. ఒక్క గన్మ్యాన్ కానీ వెపన్ ఆన్ చేయలేదు కదా. పరిటాల రవీంద్ర గారి హతమైన తర్వాత కూడా మీరు ప్రతి విషయంలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారు. పరిటాల రవి చనిపోయిన అనంతరం జరిగిన ప్రతి అల్లరిలో కూడా మీరే మొదటి ముద్దాయిగా ఉంటున్నారు. పెట్టారు, కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది, కేసు పెట్టారు. అంటే పరిటాల సునీతమ్మ నామినేషన్ రోజు, అంటే పరిటాల రవీంద్ర గారి మరణం అనంతరం సునీతమ్మ గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె నామినేషన్ రోజు పెద్ద ఎత్తున రక్తపాతం పారింది పెనుకొండలో. ఆ రోజు మీరు పెనుకొండలో లేరు, ఏఎస్ఐ పెనుకొండలో ఉన్నారు. అయితే ఏఎస్ఐ హత్య కేసులో కానీ లేను, అక్కడ లేకపోయినా మొదటి ముద్దాయిని చేశారు. ఆ రోజు జరిగింది ఏమంటే, సునీతమ్మ గారి నామినేషను, దేవేంద్ర గౌడు, కేశవ్, కాలువ శ్రీనివాసులు, పార్సారథి, నేను అందరం ఉన్నాము. మేము గుళ్ళో ఏదో పూజ చేయించుకొని కొబ్బరికాయ కొట్టి ఒక ఐచర్ వ్యాన్లో ప్రొసెషన్ ఉన్నింది, ఎక్కి ఊరేగింపులో ఉన్నాం. మన ప్రత్యర్థి ఎవరు అంటారు? బెంగళూరు భానుమతి. ఏది ఆ ఎలక్షన్స్లోనా? కాదు, ఒక బోయ కమ్యూనిటీ శ్రీరాములు అని ఆయనకి ఇచ్చారు. క్యాస్ట్ ఈక్వేషన్స్ బోయలకి ఇద్దామని. నేను ప్రొసెషన్లో వ్యాన్లో ఉన్నాను, సునీతమ్మ గారితో పాటు పక్కన నించుంది. మన మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు ప్రసాద్ అని, దేవప్రసాద్ అని ఉన్నాడు, జెమినీ రిపోర్టర్, ఇప్పుడు కూడా ఉన్నాడు. గతంలో తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ వింగ్లో పనిచేశాడు ప్రసాద్, జిల్లా జనరల్ సెక్రటరీగా చేశాడు. నేను స్టూడెంట్ వింగ్కి జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 85లో నాకు ఇమీడియట్గా ప్రసాద్ ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు అని. ఇట్లా గుళ్ళో పూజలు అయిపోయినాయి, ఊరేగింపు స్టార్ట్ అయింది, సునీతమ్మ గారితో ఉన్నాను అని చెప్పా. అంటే మామూలుగా నాకు సునీతమ్మ గారు అనేది కాదు కానీ వదిన అనే అలవాటు, రవిని అన్న అంటాను, ఈమె వదినని, వదినతో ఉన్నాను అని చెప్పా. అంటే జాగ్రత్త, ఫైరింగ్ జరుగుతుంది, పోలీసు వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు, ఆ నాయలు నిన్ను టార్గెట్ చేస్తారు, నువ్వు రవికి ముఖ్యమన్నట్లు, నువ్వు జాగ్రత్తగా ఉండు, పోలీసు వాళ్ళకు కనిపించద్దు అన్నట్లు అంతా చెప్పుకుంటూ పోయాడు. ఏంటి పోలీసు వాళ్ళు ఏంది, కాల్పులు ఏంటంటే ఎంతమంది చచ్చిపోయింటారో ఏమో, కాల్పులు జరుగుతున్నాయి అని అన్నాడు. అని కట్ చేశాడు ఫోను. ఇదేంటి అని ఇలా మాట్లాడతాడు అని అనుకున్నాను. వెంటనే అక్బర్ ఫోన్ చేశాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి స్టాఫ్ రిపోర్టర్గా ఉండేటోడు, ఇప్పుడు ఏబిఎన్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. అక్బర్ ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నావు అన్నాడు. అంటే తమ్ముడు ఇట్లా ఊరేగింపు ఉంది కదా, ఉదయంతో పాటు ఉన్నాను. ఏంటి ప్రసాద్ ఫోన్ చేశాడు, కాల్పులు జరుగుతున్నాయి అంటే, అవును కాల్పులు జరుగుతున్నాయి, నువ్వు జాగ్రత్త అని అన్నాడు.
అప్పుడు వెంటనే దేవేంద్ర గౌడ్ గారికి ఫోన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. అప్పటికే టీవీస్లో వేస్తున్నారు. మాకేం తెలియదు, మేము వ్యాన్లో ఊరేగింపులో మాకేం తెలియదు. కాల్పులు ఎందుకు జరుపుతున్నారనేది తెలియదు, ఎంతమంది చనిపోయినారనేది తెలియదు, ఏమీ తెలియదు మాకు. దేవేంద్ర గౌడ్ గారికి సార్ ఫోన్ చేస్తే, సార్ అట్లాంటిది ఏం లేదు సార్, వేలాది మంది వచ్చారు, దాదాపు 50,000 మంది వచ్చినారు, పెద్ద ఊరేగింపు అది ఇదేం చెప్తుంటే, అలాంటిది ఏం లేదు కదా సార్ ఇక్కడ అన్నట్లు మాట్లాడుతుంటే, అప్పుడు పక్కన నేనుండి అవును కాల్పులు జరుగుతున్నాయి నిజమే అన్న. అంటే దేవేంద్ర గౌడ్ గారు సార్ నిజమేనంట సుబ్బు చెప్తున్నాడు అని చెప్పాడు. అప్పటికి అర్థమైంది మాకు, ఓహో కాల్పులు జరుగుతున్నాయి. నామినేషన్ వేయాలి, జనం చెల్లాచెదురైపోయినారు, భయంకరంగా మారణహోమం జరుగుతుంది. ఎటు తిరిగి సునీతమ్మను నామినేషన్ ఫైల్ చేయకోకుండా అడ్డుకునే కార్యక్రమంలో ఇది భాగం. ఆ ఏఎస్ఐని ఎవరు చంపలే. కాల్పులు జరిగినప్పుడు వేలాది మంది భయంతో పారిపోయేటప్పుడు ఈ ఏఎస్ఐ కుల్లాయప్ప రోడ్డు మీద ఉన్నాడు, కింద పడిపోయాడు జనం తోపులాట్లు. భయపడి జనము కాల్పులు జరుపుతుంటే అతని మీద తొక్కేసుకుంటూ వెళ్ళిపోయారు, ఊపిరాడక చనిపోయాడు. ఆ అతికి నాకే ఎలాంటి సంబంధం కేసులో మిమ్మల్ని అప్పటి ప్రభుత్వం ప్రధాన ముద్దాయిని చేసింది, మొదటి ముద్దాయికి పెట్టింది. మొదటి ముద్దాయిగా పెట్టి నేనే చంపాను, నేనే తలబాగలు కొట్టాను, నేనే శవాన్ని ఈడ్చుకొని పోయాను, అన్నయ్యని చంపింది పోలీసు వాళ్ళేరా, మనము పోలీసుని చంపాలా అని అన్నాను. రవీంద్ర గారిని మీరు 89లో పార్టీలోకి తీసుకొచ్చారు. 89 కాదు 93లో పార్టీ. పరిటాల రవీంద్ర గారు వచ్చిన తర్వాత అంటే ధర్మవరంలో రమణారెడ్డి, ఓబులెడ్డి వాళ్ళ యొక్క ఆధిపత్యానికి చెక్ పడింది అంటారా? పడింది. రవి రాగానే అదొక షాక్ న్యూస్. నాట్ ఓన్లీ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఎంటైర్ స్టేట్లో పరిటాల రవి తెలుగుదేశంలో చేరాడు అనగానే కొంతమందికి అరే ఏంటిది పరిణామము అన్నట్లు, ఎక్స్పెషలీ జిల్లాలో బాగా. రెండోది ఎలా అణచివేశాడు ఈ ఆధిపత్యం అంతా పరిటాల రవీంద్ర గారు ఆనాడు ఎలా అణచివేశాడు అంటే ఆయనకు ఆ టైం కలిసి వచ్చింది. ఈ జిల్లా ప్రజలతో వ్యక్తిగత పరిచయాలు సంబంధాలు పరిటాల రవికి లేవు. ఆ ప్రాంతంలో కనగానపల్లి రామగిరి మండలాల్లో పూర్తిగా పట్టు ఉండి పరిచయాలు ఉన్న నాయకుడు. గ్రామాల్లో ప్రజలు కూడా బ్లైండ్గా వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం. పరిటాల శ్రీరాములు గారు ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న గ్రామాలు బాగా కదిలేటి వాళ్ళకి. 89 నుంచి 94లో పరిస్థితి, ఈ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత బాగా ఒక పీక్ స్టేజ్కి వచ్చింది 93కు. ఆ టైంలో ఈయన పార్టీలోకి వచ్చాడు. ఆ కాంగ్రెస్ని వ్యతిరేకించే శక్తులన్నీ మనకొక అండ దొరికాడు, మనకొక లీడర్ దొరికాడని అంతా రవిని ఫాలో అయినారు. అంటే ఒక్క అనంతపురం జిల్లాలోనే పరిస్థితి అలా ఉండిందా, రాష్ట్రంలో అంతా కూడా అలాగే ఉండిందా? రాష్ట్రంలో పరిస్థితుల్లో అది వేరు, అనంతపురం ఎస్పెషల్లీ ఇక్కడ ప్రత్యామ్నాయం వచ్చింది. అంటే కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా పరిటాల రవి వచ్చాడు, టీడీపీలోకి వచ్చాడు. అనేది వచ్చింది. ఆయనతోటి పరిచయాలు సంబంధం లేనోళ్ళు కూడా వందలాది వేలాది మంది యువకులు, రైతులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అసలు అది కని విని ఎరుగని ఒక బ్లైండ్ ఫాలోయింగ్ వచ్చేసింది ఉప్పెన్లాగా. ఆ రోజు ఈయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది, కొంత కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే శక్తులకు తోడుగా ఉంటాడు అని చెప్పని అనుకున్నాం. మేము అనుకున్నది ఒక 10% అయితే ఊహించినట్లు ఈయనకి ఫాలోయింగ్ వచ్చింది. అంటే ఈ శక్తులన్నీ ఈ కాంగ్రెస్ని వ్యతిరేకించే వీళ్ళంతా అన్ని సామాజిక వర్గాలు బ్రహ్మరథం పట్టారు. అందరికీ రవి ఒక డైనమిక్ హీరో, జస్ట్ లైక్ రవి మాకు దేవుడు, మాకు ఒక అండ దొరికాడనే ఫీలింగ్ లేకి ప్రజలు వచ్చారు. వీళ్ళ ఆధిపత్యానికంతా ఎలా అడ్డుకోగలిగారు ఆయన పరిటాల రవీంద్ర? అంటే ఆధిపత్యం ఎదుర్కోవడం కాదు, వాళ్ళు అసలుకి
ఊకే పరిటాల రవి వచ్చాడు ధర్మవరం అంటే కొన్ని వేల మంది వితిన్ మినిట్స్లో ప్రోగ్ అయ్యేటోళ్ళు. ఎందుకు అంత ఆదరణ? కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకత. పరిటాల రవి ఏమైనా సినిమా యాక్టరా? గ్లామర్ ఉంది చూసే పోతామని. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత అండగా ఎవరు లేకపోవడంతో పరిటాల రవీంద్ర రావడంతో ఒకరు వచ్చారు అనేది అంతే అర్థం. రెండోది ఓపెన్గా అవుట్రైట్గా పెద్ద ఆయన బ్లెస్సెస్, ఎన్టీ రామారావు గారి బ్లెస్సెస్ తిరుగులేనట్లు అయిపోయింది. 94లో టికెట్ తీసుకున్నాను, టికెట్ ఇచ్చారు. అందరికంటే ముందు అనౌన్స్ చేశాడు కదా పెద్ద ఆయన, ఒక 6 months ముందే పెనుగొండ పరిటాల రవి మంత్రి పదవి ఇచ్చారు. అంటే కారణం ఏమంటారు? ఇంకా బలం సమకూర్చడానికి పరిటాల రవీంద్ర గారికి. అసలు జిల్లాలో ఆఫ్టర్ రవినే ఎవరైనా తెలుగుదేశం లీడర్ అనే పరిస్థితి వచ్చేసింది. అంతకుముందు 2 స్థానాలతో సరిపెట్టుకున్న అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర గారు వచ్చిన తర్వాత ఎన్ని స్థానాలు వచ్చాయంటారు? అప్పుడు 13 వచ్చాయి. 13 స్థానాల్లో వచ్చాయి. దివాకర్ రెడ్డి తప్ప అందరు గెలిచారు. అంటే ఎలా ప్రభావితం చేయగలిగారు అంటారు? ఒక్కసారిగా అదేదో చెప్తానులే, నైట్కి నైట్ ఏదైనా వర్షం వస్తే ఉప్పెన వచ్చినట్లు, సునామీ వచ్చినట్లు. టోటల్గా ఆ 13 స్థానాలు రావడానికి క్రెడిట్ కూడా మీరే పరోక్షంగా. మెజారిటీలు కూడా 50,000, 55,000. ఆ క్రెడిట్ అంతా మీకే అనమాట. ఎందుకంటే అప్పట్లో పరిటాల రవి గారిని గుర్తించింది మీరు, ప్రత్యామ్నాయం అతను ఉంటేనే బాగుంటుంది, పార్టీకి సూచనలు ఇచ్చింది మీరు, మీ సూచనల మేరకే తీసుకోవడము, టికెట్ ఇవ్వడం, గెలవడము, ఇదంతా కూడా ఒక యాదృచ్ఛికంగా జరిగిపోయినప్పటికీ మొత్తం మీద మీరు సక్సెస్ సాధించారు. మీ ఆలోచన అయితే నా ఆలోచన, అదే నా ఆలోచన సక్సెస్. మీ ఆలోచన నేను ఏదైతే కోరుకున్నానో అది జరిగింది. ఇది నా క్రెడిబిలిటీ కాదు, ఇది ప్రజల క్రెడిబిలిటీ. ప్రజలు ఆ విధంగా ఆదరించినారు పార్టీని. రవి